కూర్చోండి. ఆరాధనలో సౌండ్ ఏమన్నా ఎక్కువ ఉండొచ్చు. చెప్పండి. సౌండా? వద్దులేండి, చాలు. నా చెవు పోతుంది. ఓకే, ఎనీవే ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే అందరూ క్లోజ్ అయిపోయింది కనుక ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్ and it takes time for everything to get adjusted. Hallelujah. Whatever it is, God is good. All the time God is good. Glory to God alone. మనం ఏందిరా వీడు ఇదే వాక్యం చెప్పుకుంటూనే వస్తున్నాడు అని అనుకోకండి. ఓకే, మీరు ఈ లోకానికి కొండ మీద ఉన్న పట్టణము, కొండ మీద ఉన్న కుటుంబము, కొండ మీద ఉన్న సంఘము కదా. మరి కొండ మీద ఉంటున్న ఆ కుటుంబము, ఆ వ్యక్తి కొండ మీద ఉంటున్న ఆ కుటుంబము, ఆ వ్యక్తి, ఆ సంఘం మరుగై ఉండకూడదు. ఒక పట్టణము ఒక కొండ మీద కట్టబడాలంటే ఊరికి ఎట్లా అయిపోతుందా? ఈ గోడ ఎరుకొట్టాలంటే మేము కొండ మీద ఉన్న పట్టణం, వాటికి కింద నుంచి రాళ్ళు, స్టీల్, అవి అన్ని పైకి తీసుకుని పోవాలి. ఓకే, ద సిటీ విచ్ ఇస్ ఆన్ ద హిల్ టాప్ ఇస్ టు బి కన్స్ట్రక్టెడ్. హల్లెలూయా. అది కట్టబడాలి. కట్టబడడానికి ఉపయోగించిన మెటీరియల్, వస్తువులు ఏమిటి? హల్లెలూయా. ఒక కొండ మీద ఉంటున్న ఆ వ్యక్తి గాని, ఆ సంఘము గాని, ఆ కుటుంబము గాని, ఆ పట్టణమే గాని అది కట్టబడాలంటే దానికి కొన్ని మెటీరియల్స్ అవసరం, కొన్ని వస్తువులు దానికి అవసరమైంటున్నది. ఏంటి ఆ వస్తువులు? హల్లెలూయా. ఏంటి వస్తువులు? ఏంటి? A city is to be built on the hill which it should not be hid. కట్టబడిన ఆ యొక్క కొండ మీద కట్టబడిన ఆ పట్టణము, ఆ కుటుంబం, ఆ సంఘం మరుగై ఉండకూడదు. అది మరుగై ఉండకుండా అది కట్టబడిందంటే దానికి ఉపయోగించిన వస్తువులు ఏమిటి? ఆ మెటీరియల్ ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 ఉంది. మంచితనము, నీతి, సత్యం. ఈ మూడు మెటీరియల్, ఈ మూడు వస్తువులు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ పట్టణానికి ఉపయోగించబడి ఉంటున్నది. హల్లెలూయా. మంచితనం అనేది నాలో, మనలో ఎక్కడైనా ఉందా? ఉందా? లేదు. మార్కు 10:17-18 ఏముందంటే చదవండి, చూద్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం, మార్క్ 10:17-18. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. దేవుడే కాని మరి ఎవడే కాని సత్పురుషుడు లేడు. అంటే దేవుడు తప్ప ఎవరు మంచి లేదు. మళ్ళీ ఆ పట్టణము కట్టబడాలంటే ఏముండాలి? ఏముండాలి? మంచితనం ఉండాలి. ఇస్ ఇట్ నాట్?
If the city is to be built on if the city or the family or the person, if he is to be built on the hill, he should be constructed with the material called goodness. And Bible says there is nobody good except God. Hallelujah. ఎవరు మంచి లేదట. ఎవరు మంచి లేకపోతే ఈ మంచి అనే పదము వచ్చిన సంఘటన ఏంటి? హల్లెలూయా. ఆది కాండములో అన్ని చీకటి, ఎవ్రీథింగ్ వాస్ డార్క్. ఆది కాండం 1-2. భూమి నిరాకారముగాను చీకటిగాను శూన్యముగా ఉండింది. అలా చీకటిగా ఉన్న పరిస్థితుల్లో అండర్లైన్ దీస్ వర్డ్స్. అది చీకటిగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. దేవుడు ఆ వెలుగును చూచి ఇది మంచిది అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మంచి అయింది? ఇది చీకటిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు వెలుగు కమ్మన్నాడు. వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూచి వెలుగు మంచిది అన్నాడు. ఆ వెలుగును చూచి మంచి అయిన తర్వాత ఆ వెలుగుని చీకటిని వేరు చేశాడు. God doesn't like the light to be together with the darkness. Hallelujah. 2 కొరింథీ 6:14. 2 కొరింథీ 6:14 త్వరగా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? హల్లెలూయా. వెలుగుకు చీకటి, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? చీకటికి వెలుగుకు ఏమి పొత్తు? What is the fellowship with the light with the darkness? What is the fellowship, the light with darkness? God didn't like the light to be together with the dark. He divided it because the light is good. Hallelujah. Light is good. అంతకు ముందు ఎవరు మంచి? దేవుడు తప్ప ఎవరు మంచి లేదు. దేవుడు మంచి, వేరే ఎవరు మంచి లేదు. ఇప్పుడేమంటున్నాడు? వెలుగు మంచిది అన్నాడు. సో దేవుడు మంచివాడు, వెలుగు మంచిదే. దేవుడు మంచి, వెలుగు మంచి. అండర్లైన్ వన్స్ అగైన్. దేవుడు మంచి, వెలుగు కూడా మంచి. ఎందుకంటే ఆయనలో దేవుడు మంచివాడు, మంచి సత్పురుషుడు అన్నప్పుడు ఆయనలో ఏముంది? ఆయనలో జీవం ఉంది. ఆ మంచితనంలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుడు మంచి. ఆ మంచి అనే దాంట్లో జీవం ఉంది. ఈ మంచి అనే ఈ జీవితంలో ఏమీ లేదు, మంచి లేదు. ఈ జీవితంలో మంచి లేదు, మంచి అనే వెలుగు లేదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు లోకానికి వెలుగు. ఈ లోకంలో నేను క్రైస్తవుడు. We are called the Christian in this world. But where is the goodness? Hallelujah. I am a Christian. I am a Christian. We are all are Christians. And we should be built on the hill, for it should not be hid. Hallelujah. ఇప్పుడు ఈ మంచి అనేది నాలో లేదు. ఆయనలో మంచి ఉంది. ఎందుకు మంచి ఉందంటే ఆయనలో జీవం ఉంది. Let the church say amen. ఆయనలో జీవం ఉంది. అదే ఆయన మంచి. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఆయన జీవంలో ఉంటున్న వెలుగు నేను పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నేను కొండ మీద ఉన్న పట్టణంలా ఉంటాను. హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణము కింద పడతదా? హల్లెలూయా. మొన్న విజయ్ ఒక మాట అన్నాడు. ఎక్కడో కర్నూలుకి పోయి వచ్చేటప్పుడు, లేదా ఎప్పుడో
మిట్ట మీద ఉన్న దంచెర్ల ఏదో కాలిపోతారు, నదిపోతుందని లాస్ ఏంజల్స్ కాలిపోయింది. అది మిట్ట మీద ఉందే గాని, అందులో జీవము లేదు. అందులో జీవము లేదంటే అందులో వెలుగు లేదు. కాబట్టి దేవుడు ఒక వెలుగు వెలిగించాడు. హల్లెలూయా. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వెలుగు ఆ లాస్ ఏంజల్స్ లో లేదు. కాబట్టి దేవుడు చూపించాల్సిన వెలుగు అక్కడ చూపించాడు. ఆ వెలుగు ప్రపంచమంతా చూశారు. హల్లెలూయా. Are they being called Christians? Those who lived in Los Angeles? Come on, I want your answer. Are they called Christians? No. They were against God. If they are against God, they didn't have the life of God. If they didn't have the life of God, they didn't have the light of God. Very simple logic. Whatever it is, నేను, కుటుంబము, సంఘము కొండ మీద కట్టబడాలి అంటే దానికి కావలసినది 3 వస్తువులు: మంచితనము, నీతి, సత్యం. మంచితనము నాకు కావాలంటే అది ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆ దేవునిలో ఎందుకు ఉంది? ఆయనలో జీవం ఉంది. యోహాను రాసిన సువార్త 1:4. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై. ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు నాకేం అవసరము? ఈ జీవితానికి, జీవము లేని ఈ జీవితానికి ఇప్పుడు ఏం కావాలి? ఆయన జీవము నాలో రావాలి. ఆయన జీవము ఎప్పుడైతే నేను స్పందిస్తానో నాలో వెలుగు ఉంటుంది. నాలో వెలుగు ఎప్పుడైతే వస్తుందో ఆ వెలుగును చూచి దేవుడు ఏమనాలి? ఈ వెలుగు మంచిది అనాలి. హల్లెలూయా. ఈ వెలుగు మంచిది. ఇప్పుడు నేను ఆ మంచి నేను ఎలా తీసుకోవాలి? How am I to receive the life and the light for me to be constructed on the hill? Are you with me, church? ఒక చిన్న బైబిల్లో ఉన్న ఒక చిన్న కథను జాగ్రత్తగా వినండి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, కొండ మీద ఉన్న పట్టణం లాగా మీరు కట్టబడాలి. ఆమేన్. ఓకే, ఒక చిన్న కథ అంటే బైబిల్లో ఉన్న కథనే. లూకా రాసిన సువార్త 5:5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి. రాత్రి వేళ చేపలు పట్టాలి. రాత్రి వేళ చేపలు పడడం వారి దినచర్య. ఓకే, ఇట్ ఈస్ ద డైలీ లైఫ్ ఫర్ టు catch fish in night. హల్లెలూయా. బాగా వినండి. రాత్రి పూట మాత్రమే చేపలు పట్టాలి. పగటి పూట చేపలు పట్టరు. ఎందుకంటే రావు, పైకి పడవు. వీరు ఎవరంట? మంచి జాలర్లు, తలాంతం కలిగిన జాలర్లు. కానీ ఈ జాలరులు రాత్రి పూట చేపలు పట్టడానికి పోయారు. ఎప్పుడు పడేదే చేపలు ఎప్పుడు పడతాయి? వారి జీవితంలో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా కొనసాగించబడినాయి. కానీ ఒక సమయం వచ్చింది, వారి ప్రయత్నము వ్యర్థమైంది. హల్లెలూయా. వారు చాలా ఎక్స్పర్ట్స్ అయినా ఏమీ దొరకలేదు. కారణం ఏంటండి? వాట్ వాస్ ద రీజన్? ఎందుకు ఆ రాత్రి? వారు జాలరులు, చిన్నప్పటి నుంచి సముద్రంలో ఆరి తేలిన వారు.
ఎన్నో కోట్లు చేపలు పట్టేవారు. హల్లెలూయా. కానీ ఒక్క రాత్రి వారికి చేపలు దొరకలేదు. కారణం ఏంటి? హల్లెలూయా. వారి రాత్రి జీవితాన్ని పగటి జీవితాలుగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. Let the church say amen. వారి రాత్రి జీవితాన్ని పగటి జీవితంగా మార్చాలని దేవుడు ఉద్దేశించాడు. Very simple reason. God want to change the routine, the dark life into a day life. Hallelujah. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4-5 వచనాలు. ఏలైనగా దేవుని వలన ప్రేమించు సహోదరులారా, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా. ఆ దినము మీ మీదకి వచ్చినప్పుడు ఏ దినం అది? ఏ దినం అది? హల్లెలూయా. ఆ దినము వచ్చినప్పుడు రహస్య రాకడ దొంగ వలె వస్తుంది. నేడో రేపో ఎప్పుడో. హల్లెలూయా. దొంగ ఎప్పుడు వస్తాడు? Come on. అయ్యా, దొంగ ఎప్పుడు వస్తాడో తెలుదా మీకు? బాగా మీరు వంట చేస్తున్నప్పుడు వస్తాడు దొంగ. తెలియని గడియ, రాత్రి పూట. హల్లెలూయా. ఆ దినము రాత్రి పూట వస్తుంది, దొంగ వలె వస్తుంది. కానీ మీరు రాత్రికి సంబంధించిన వారు కాదయ్యా. హల్లెలూయా. వాట్ ఎ స్టేట్మెంట్ ఇస్ దిస్? దొంగ వచ్చేది రాత్రినే, కానీ మీరు రాత్రికి సంబంధించిన వారు కాదు. మీరు ఎవరు? వెలుగు సంబంధులు. పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున మీరందరూ 5వ అధ్యాయం 5 మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. హల్లెలూయా. ఇది దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు, ఉద్దేశం. ఏమని మీరు రాత్రి వారు కాదు, పగటి వేళ. పేతురుకి యొక్క మర్మము, ఈ యొక్క జరుగుతున్న దేవుని ఏర్పాటు, పాపం అతనికి తెలియదు. హల్లెలూయా. అతను అనుకుంటున్నాడు, నేను ప్రతిరోజు రాత్రి పూట చేపలు పడ్డేవని కదా, మరి రాత్రి నాకెందుకు, నా ప్రయాసం ఎందుకు వ్యర్థమైతా ఉంది? హల్లెలూయా. God wants to change. మీ ప్రయత్నము నుంచి దేవుని ప్రయత్నము చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుడి విధంగా మారుస్తున్నాడని పేతురుకి తెలియదు. ఏమి జరగబోతుందో పేతురుకు తెలియదు. మనకేం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు తెలుసా తెలియదా? కొన్ని సమయంలో మనకు కూడా చేపలు పడ, చాలాసార్లు మన ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయి. ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో నిలబడుతుంటున్నాయి. కానీ ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఏమండి, నేను ఈ ఇంటికి there is only one switch for my tank to get filled. We have 2 tanks, 1 switch. అది కింద ఇంట్లో ఉంది. మన ట్యాంక్ ఖాళీ అయిపోతే కింద పోవాలి, నా ముందు నా వాల్వ్ తిప్పాలి. అయ్యా, నా ట్యాంక్ నా వాల్వ్ తిప్పినాను,
స్విచ్ ఆన్ చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు ఉంటే ఆన్ చేస్తారా, లేదంటే లేదు. నేను మాట్లాడేది దేవుని యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయో అనేది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాను, వాళ్ళ ఇంటి నుంచి చుట్టూ తీసుకుని వచ్చి ముందు పెట్టాను. మీరు ఒక మెట్కో దిగేటప్పుడు చూడండి, చూసారా? సంతోషం. ఇప్పుడు ఎవరి నీళ్లు వాళ్ళదే. కింద ఇంటి వాళ్ళకి వాళ్ళది, పైన ఇంటి వాళ్ళకి మనకి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ రెడ్ గ్రీన్ బటన్ ఉందనేసి నొక్కితే నీళ్ళు వస్తుందా? చూడ్డానికి అది రెడ్ గ్రీన్ ఉంది. ముందు ఏం చేయాలి? అక్కడ వాళ్ళు కూర్చున్న తల మీద ఒక స్విచ్ ఉంది, దాన్ని ముందు ఆన్ చేయాలి. మళ్ళా ఏమి చేయాలి? కింద పోయి వాళ్ళ ఇంటికి పోతుందా కిందింటికి వస్తుందా అని చూసి ఆ వాళ్ళు తిప్పాలి. తర్వాత ఏమి చేయాలి? అక్కడ ఇంకొక స్విచ్ ఉంది, అది కిందన పైన అని చూసి పైనకు తిప్పి అప్పుడు గ్రీన్ బటన్ ఒత్తాలి. ఎవరు చేసే పని ఇది? ఆశలత సిస్టర్ వచ్చి చేస్తుందా? ఇంటి ఓనర్ ఆమెనే కదా, రాజ్యం ఆమెదే కదా. Coming to the point, this is not my building. This is Sister Ashalata's building. Kingdom is ours. But if I want water, I have to do all this. Hallelujah. But Peter doesn't know about this. God wanted him to do that. Let the church say hallelujah. Hallelujah. పేతురుకు తెలియదు. ఇంతవరకు ప్రక్రియ వేరే, ఇప్పుడు యొక్క ప్రక్రియ వేరే. పేతురు యొక్క జీవితము రాత్రి జీవితం. ఆ రాత్రి జీవితాన్ని పగటి జీవితానికి మార్చాలని దేవుడు ఉద్దేశించి ఉంటున్నాడు. అదే పిలుపు, అదే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఏమి చేయాలి? ఏమి చేయాలి? అయ్యా, నేను రాత్రి అంతా ప్రయాసపడితేని కానీ నాకు ఏమీ దొరకలేదు, ఏమీ దొరకలేదు. మరి ఇప్పుడు ఒక ప్రొసీజర్, ఇది ప్రొసీజర్. వెళ్ళి దాన్ని ఆన్ చేయాలి, పోయి వేల్ తిప్పాలి, మళ్ళా ఇంకొక స్విచ్ కింద ఉంటే దాన్ని పైన చేయాలి, రెడ్ బటన్ ఒత్తాలి, గ్రీన్ బటన్ ఒత్తాలి. హల్లెలూయా. మరి పేతురు యొక్క ప్రొసీజర్ ఏంటి? లూకా రాసిన సువార్త 5:2. ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూశాను. జాలర్లు వాటిలో నుండి తమ వలలు కడుగుకొనుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యములో, ఆయన రాజ్యము నుంచి చూశాడు. ఎక్కడ చూశాడు? సరస్సు తీరమున నిలిచి ఉన్న 2 దోణులను చూచాడు. జాలర్లు, హల్లెలూయా, వారు తలాంతు కలిగిన జాలర్లు. వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుంటిరి. 2 దోణులను చూచెను. అందులో ఎవరు? అందులో ఎవరు? అందులో ఎవరూ లేదు. 2 దోణి చూశాడు. ఆ 2 దోణిలో ఎవరు లేదు. జాలర్లు దిగిపోతున్నారు. జాలర్ వారి యొక్క వలలను కడుగుకుంటున్నారు. డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిరుత్సాహం, వలలను కడుగుకుంటున్నారు. ఎందుకు? ఎందుకు? ఆ దోణిలో ఏమీ లేదు. హల్లెలూయా. ఈ పరిస్థితి మనకు వస్తుందా? ఆయా సమయంలో దోణిలో ఏమి ఉండదు. నిరాశ, నిరుత్సాహం, బాధ, వేదన, ఇబ్బందులు, అనారోగ్యము, ఇవి తప్ప వేరే ఏది కనపడదు. ఆయన చూచాడు. అండర్లైన్,
ఆయన చూచాడు. ఎవరిని చూచాడు? పేతురుని చూడలేదు, ఖాళీ దోణిని చూచాడు. హల్లెలూయా. పేతురుని చూడలేదు, దేవుడు ఆ దోణిని చూచాడు. ఆ దోణి ఖాళీ. జాలర్లు ఆ ఖాళీ నుంచి బయటకు ఉన్నారు. హల్లెలూయా. 3వ వచనం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి, ఇది ప్రొసీజర్. కూర్చోండి. ఇది ప్రొసీజర్. కొంచెం ఉండమా. ఇది ప్రొసీజర్. ఖాళీ దోణెలను చూచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? సీమోనుదైన దోణెలలో there are so many ships there, but God has selected the Peter's ship. అట్లయితే ఎందరో ఉన్నారు. ఎందుకు ఈ యొక్క వ్యక్తిని, ఈ సంఘాన్ని, ఈ పట్టణాన్ని ఎందుకు చూచాడు? హల్లెలూయా. చూచిన తర్వాత అందులో ఎక్కాడు. కమ్ అగైన్. అందులో ఏం చూచాడు? ఖాళీ ఉన్న దోణిని చూచాడు. అందులో వేరే ఎవరూ లేరు. అందులో వేరే ఏ ఆచారణము లేదు, ఏ సిద్ధాంతాలు లేవు. వేరే వ్యక్తులు ఎవరో వచ్చి ఏదో చేయడం లేదు. ఈయనే పేతురే ఏదో ప్రయత్నాలు ఏదో చేయలేదు. అది ఖాళీ. తన జీవితము నిరాశ, నిరుత్సాహం, ఏమి చేయని పరిస్థితి, ఏమి తోచని పరిస్థితి. నేను ఏమి చేయాలి? ఇదిగో నా వలలు కడిగేసుకుంటున్నాను. అది చూచాడు. అందులో వేరే ఎవరైనా ఉండింటే ఆయన వచ్చి ఎక్కేవాడు కాదు. ఆమేన్. అందులో నా ప్రయత్నాలు ఏమైనా వేరే ఉండింటే, నా ప్రొసీజర్స్ ఏమైనా మారి ఉంటే అది ఖాళీ. అది నా జీవితం కూడా ఖాళీ. హల్లెలూయా. ఒకానొక దినాన్న, ఇప్పుడే చెప్పాను, బస్ స్టాండ్ లో నిలబడి 5 రూపాయలు అడిగినప్పుడు నా జీవితము ఖాళీ. హల్లెలూయా. ఈ రాజా అనే దోణి ఖాళీ. నిరాశ, నిరుత్సాహం. హల్లెలూయా. ఆ దోణి, ఆ దినాన్న ఆ దోణిను చూచి ఆ దోణిలో ఎక్కిండకపోతే ఈ రోజు నేను లేను. హల్లెలూయా. మన దోణి ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. ఆ దోణిలో ఎక్కి దోణిలలో సీమోనుదైన ఒక దోణిని ఎక్కి కూర్చుండి, అయ్యా తప్పేంటి? వీడు నచ్చి చూస్తాను ఇట్లా మనం ఇది ఎక్స్టెండ్ చేసినప్పుడు వారి పైన 4 సార్లు ఎక్కించండి, అన్ని పడిపోతారు. హల్లెలూయా. అయ్యా పేతురు, కొంచెం దరి నుండి బాగా బైబిల్ చదవాలి. దరి నుండి తోయమనలే, దరి నుండి కొంచెము తోయమన్నాడు. కొంచెం అనేది అండర్లైన్. అదే మిస్ అవుతున్నాం మనం. దరి నుండి కొంచెం తోయ్యయ్యా. ఇది నీ పని. అండర్లైన్. నీతోనే ఖాళీ, నువ్వు లేవు. ఇప్పుడు ఏమి చేయి? నేనున్నా. త్రోయ్, కొంచెం త్రోయ్.
నీ దోణలో ఎవరున్నారు? కమ్ ఆన్, నీ దోణలో ఎవరు? యేసయ్య ఉన్నాడు. కొంచెం తొయ్యి, కొంచెము ప్రాధాన్యత ఇవ్వు, కొంచెము దేవుని సన్నిధికి రా. హల్లెలూయా. కొంచెము ప్రార్థన చేయి, కొంచెము విశ్వాసం ఉంచు, కొంచెం నా కొరకు ఏదో చేయి. హల్లెలూయా. నీ జీవితం, నీ ప్రయాసం పెడతాం. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నా, ఎందుకున్నా? నువ్వు ఖాళీ. నేనున్నా, ఇప్పుడు నేనున్నా నీ దోణిలో కొంచెం త్రయ్యవా. ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం. దేవునికి కొంచెం నేను ఏమి చేస్తున్నా? దేవునికి కొంచెం నేను ఎప్పుడు చేస్తున్నా? దేవునికి కొంచెం అనేది నేను ఎప్పుడు ఇస్తున్నా? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తున్నానేమో, నాకు సమయం దొరికినప్పుడే నేను చేస్తున్నానేమో, నాకు సమయం ఉన్నప్పుడే వస్తున్నానేమో. హల్లెలూయా. అదే సత్యం అయితే ఆయన దోణిలో నన్ను త్రోయమంటే త్రోయడం లేదే. నేనేమి, నాకేమి వేరే లేరా? ఫస్ట్ వర్స్, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన మీద పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనను త్రోసుకుని పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా, జన సమూహమును వదిలిపెట్టి నేను సీమోను, నేను ఈ తోనెక్కా. హల్లెలూయా. నేను ఈ తోనెక్కా, నేను ఈ కుటుంబంలో ఎక్కా, నేను ఈ సంఘంలో ఉన్నా. కొంచెం 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 నా కొరకు నువ్వేం చేయగలవు? హల్లెలూయా. ఏం చేశాను? ఏం చేస్తున్నాను? ఎప్పుడు చేస్తున్నాను? తొయ్యమన్నప్పుడు కొంచెం తొయ్యమన్నప్పుడు కొంచెం ముందు నేను ఈ వలలు కడుక్కుంటున్నా, 6వ వాటర్ వచ్చింది నాకు, ఏమంటా నేను వస్తాను, నాకు నీళ్ళు వద్దా? వస్తానుండు. అయితా కదా? వరంగల్కి పోవాలంటే ట్రైన్ ఎన్ని గంటలకి? రాయలసీమ ఎన్ని గంటలకి? 10:30 నైట్. ఒకవేళ 10:30 నైట్కి వాటర్ వస్తే, వాటర్ ముఖ్యమా? వరంగల్ ముఖ్యమా? వాటర్ కొంచెం. సీమోను, నీ దోణిలో నేనున్నా, నీ దోణిలో ఎవరు లేదు గనక నేను అందరిని విడిచిపెట్టి నేను నీ దోణకి వచ్చా. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయి, కొంచెం త్రోయి. ఈ మాట అండర్లైన్. కొంచెం. ఎప్పుడు ఇస్తున్నాను ఆయనకి కొంచెం? ఎలా ఇస్తున్నాను కొంచెం? ఆ ఇచ్చే కొంచెంలో నాణ్యత ఉందా లేదా? Is there any quality of you giving a little? Hallelujah. He wants the quality of your giving. అందులో నాణ్యత ఉండాలి, ఆయన మెచ్చదగ్గట్టుగా ఉండాలి. సీమోను త్రోయమంటేనే తోసాడు. హల్లెలూయా. లూకా 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు, మిక్కిలి కొంచెములో నమ్మకము ఉన్నవాడు, నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. హల్లెలూయా.
మిక్కిలి కొంచెములో వాడు త్రోయమన్నప్పుడు అనేకమైన వాటిల్లో కూడా హల్లెలూయా. ఈ కొంచెమే నువ్వు చేయకపోతే అనేకమైంది నేను నీకు ఎలా ఇస్తా? హల్లెలూయా. Are you with me now? ఈ కొంచెము తోయండినే తోయలేదు, నీకు అనేకమైంది నేను ఎలా ఇవ్వగలుగుతాను? నీకు పని ఎలా చెప్పగలుగుతా? హల్లెలూయా. ఈ కొంచెం చేయి, ఈ కొంచెంలో నమ్మకంగా తోయి, నాకు చేయి, అనేకమైన వాటిల్లో కూడా నేను చేయిస్తా. హల్లెలూయా. 3-4 వచనాలు, 5-3-4. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చోండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చాలు. ముందేమన్నాడు? కొంచెం. ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు లోతునకు. ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడన్నాడు ఈ మాట? బోధించుట చాలించిన తర్వాత. ఊరికే అట్లా ఊరికే లోతునకు అనలా. హల్లెలూయా. సీమోను, నీ దోణి ఖాళీ, నీ జీవితం నిరాశ, నిరుత్సాహం, బాధ, వేదన, కష్టాలు, ఓ వాట్ నాట్. కానీ అది ఖాళీగా ఉన్నది కనుక ఆ దోణిలో ఉన్న కూర్చున్న వారందరిలో దేవుడు ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, కుటుంబంలో ఉన్నాడు. ఆమేన్. ఎందుకు? అది ఖాళీ. అది ఖాళీ దోణి అయినప్పుడు ఏమంటున్నాడు? కొంచెం ఇక్కడే వచ్చింది, కొంచెం ఇక్కడే. కొంచెము తోసిన తర్వాత అక్కడ కూర్చున్నాడు. కూర్చుండి జన సమూహముకు బోధించాడు. ఆ బోధ పేతురు, సీమోను విన్నాడు. హల్లెలూయా. ఎందుకు? కొంచెము ఇక్కడికి వచ్చావు కదా, బోధ వింటున్నావు కదా, బోధించుట చాలించిన తర్వాత కొంచెము లోతునకు తొయ్యమంటున్నాడు. కొంచెం లోతునకు నడిపించమన్నాడు. లూకా రాసిన స్వార్థ 6వ అధ్యాయము 46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పిన మాట ప్రకారము మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఏమి చేయాలి? వాటి చొప్పున చేయి. నా మాటలు విన్నావా సీమోను? సీమోను, నా బోధ విన్నావా? విన్నాను. ఇప్పుడు ఏమి చేయాలి? వాటి చొప్పున చెయ్యాలి. ఏం చేయాలి? కొంచెం లోతునకు నడిపించు. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? ఎవరి కోసం? సీమోను కోసమే. ఆయన కోసం అక్కడ సరస్సు తీరన్న జన సమూహము కాసుకున్నారు. వాళ్ళ కోసం కాదు, సీమోను కోసం. హల్లెలూయా. బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించు. ఓకే, నా మాట విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు. ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి. ఎక్కడికి? లోతుగా త్రవ్వి. పైగా తోవలే, ఊరికే త్రొయ్యాల. ఏమన్నాడు? లోతున త్రొయ్యమన్నాడు. లోతుగా త్రొయ్యాడు, తోశాడు. లోతున త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండు. బండ మీద పునాది వేసిన వాణ్ణి. హల్లెలూయా. ఇది కథ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో పేతురుకు తెలియదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది పేతురుకు తెలియదు. అరే ఏంది
ఏంది టైంకి రావాలనా? ఫిలిప్ కొంచెము మందిరం దగ్గరికి రా. ఏంది కొంచెం మందిరం దగ్గరికి రా? ఏమి చేయబోతున్నాడో తెలియదు. పేతురు కూడా ఇట్లా అన్నాడు, సీమోను కొంచెం తొయ్యి. అంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వదిలిపెట్టి నన్నే. ఇప్పుడేమంటున్నాడు, కొంచెం లోతున తొయ్యి. సీమోనికి అర్థమే కావడం లేదు. సీమోనికి తెలిసిందల్లా, నా ఎదుట సముద్రం ఉంది, సముద్రములో చేపలున్నాయి. పేతురుకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, ఆ సముద్రం ఉంది, సముద్రంలో చేపలు ఉన్నాయి, కానీ నాకు పట్టడం లేదు. అది మాత్రమే తెలుసు, వేరే ఏమీ తెలియదు. ఈయనకి ఇంకా ఏమి తెలుసు? చేపలు రాత్రి పుట్టినే పడతాయని తెలుసు. నేను జాలర్లని తెలుసు, అది రాత్రి పూట వల వేస్తేనే పడతాయని తెలుసు. అందులో సముద్రంలో ఎన్నో చేపలున్నాయి, విస్తారమైన చేపలున్నాయి, కానీ నాకు ఒక్కటి కూడా పడ్డం లేదే. అంత మాత్రమే తెలుసు. కానీ ఒక వైపున ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సముద్రమును చూస్తున్నాడు. ఆ సముద్రంలో చేపలు ఉన్నాయని తెలుసు. వాటిని చూస్తూ అయ్యాను త్రొయ్యి అంటే తోస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ నిరాశ పొందుతున్నామో, ఎక్కడ నిరుత్సాహం పొందుతున్నామో, ఏ విధంగా బాధపడుతున్నామో అవన్నీ తెలుసు. కానీ మందిరానికి రాక తప్పదు కదా, తప్పదు. ఏమి చేయబోతున్నాడో పేతురుకు తెలియదు, మనకు కూడా తెలియదు. తెలుసా, నాకు ఈ విధంగా ఉంటుందని నాకు తెలియదు. ఈ విధమైన స్థానము నా చర్చ్ బ్యానర్ మీద నా పేరు రావాలనుకుంటే 20 సంవత్సరాల ముందే చేసుకునేవాడిని నేను. హల్లెలూయా. మించిన అవకాశాలు ఉండింది నాకు, కానీ ఏది నేను చేయలేదు. కానీ ఈ విధంగా ఉంటుందని నాకు తెలియదు. కొంచెం రమ్మన్నాడు, కొంచెం వచ్చాను, కొంచెం తోయమన్నాడు, కొంచెం తోస్తున్నా. కానీ నా దృష్టి అంతా, అయ్యా ఆడ సముద్రం ఉంది, ఆ చేపలు ఉన్నాయి, నాకు పట్టడం లేదే, ఏంటి ఇదే ఉండింది నా జీవితం. హల్లెలూయా. అవి ఉంటి కూడా త్రోయమంటే త్రోసా, లోతున పోమంటే పోయా. అదే పేతురు చేస్తున్నాడు, కొత్తగా ఏమీ చేయడంలే. 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. దిస్ ఇస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. వారు అలాగూ చేసి, వారు వలలు వేసి విస్తారమైన చేపలు ఎప్పుడేశారు? ఎప్పుడేశారు? పగటి పూట వేశారు. పేతురుకు తెలుసు పడవని. ఏందో నీ మాట, నా ప్రయాసం అంతా వ్యర్థము, కానీ నువ్వు చెప్పావు, త్రోయమన్నావు, తోసాను, ఇంకా లోతుకు పోమంటే పోయాను, వల వేయమంటున్నా, వేస్తున్నా. హల్లెలూయా. ఒకవేళ మార్తా అన్నట్టుగా, మార్తా ఆ బండను తీయంటే, ఏం ప్రభా నువ్వు బండ తీయమంటున్నావు, అది 4 రోజులు వాసన కొడతా ఉంది అని అంటున్నామేమో. హల్లెలూయా. అలా ఏమన్నా అంటున్నామేమో. ఒకవేళ నువ్వు నేను అట్లంటే దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, అమ్మా మార్తా, నువ్వు నమ్మినాడులా దేవుని యొక్క ఎప్పుడు కూడా చూస్తావు. ఆమేన్. చూస్తావు. చెయ్యాలి అంతే, చెయ్యాలి అంతే, రావాలి అంతే, రాకపోతే పశ్చాత్తాపడాలి అంతే.
మొరపెట్టాలి అంతే. వారు వలలు వేసి విస్తారమైన చేపలు ఎప్పుడు పట్టివి? రాత్రి పూట పట్టలేదు. నువ్వు అనుకున్నట్టుగా పట్టలేదు. నువ్వు అనుకొని ఉన్నప్పుడు పట్టినా నీ చేపలు నువ్వు పట్టలేవు. ఎందుకంటే అది లెక్కకు మించిన చేపలు పడ్డాయి. లేదా చేసే ఆమేన్. అది ఆశ్చర్యం, అది ఆశ్చర్యం. పగటి వేళ పడవు కానీ పడ్డాయి. వలలు ఎప్పుడు పేతురు యొక్క వలలు పిగిలిపోలేదు. హల్లెలూయా. వారి వలలు పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. కథనా? ఊరికే కథనా? పేతురుకు జరిగేది నీకు నాకు మనకు జరగవా? జరుగుతాయా? జరగవా? జరగాలి. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన పరిపాలన తరతరములు నిలిచును. ఆ రాజ్యమును నేను ఉన్నాను. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నేను వెతుకుతున్నానా లేదా అనేది మాత్రము చూసుకుంటే చేపలు పడిపోతాయి. హల్లెలూయా. పడాలి. నా క్వశ్చన్ అల్లా ఒకటి, నాకు చేపలు పడుతున్నాయి. ముందు స్థితి అయితే నాది కాదు. బస్ స్టాండ్ లో పోయి 5 రూపీస్ రా ప్లీజ్ రా, ఆ దినాలైతే నాకు లేదు. నీతిమంతుడు భిక్షం ఎత్తుకుండుట చూడలేదట. హల్లెలూయా. మనము చేసే పని, త్రోసే పని, ఆ కొంచెం అనే పని నాణ్యత ఉండాలి. అందులో ఏముండాలి? నాణ్యత ఉండాలి. హల్లెలూయా. అది ఎలా పడితే అలా, వచ్చానా ఇచ్చానా, నో ఛాన్స్. చేసేది మనస్ఫూర్తిగా చేయాలి. సీమోను ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిరాశలు. ఆ సముద్రము ముందే ఉంది. ఖచ్చితంగా తెలుసు అంత పెద్ద సముద్రంలో ఎన్ని లక్షల కోట్లు చేపలు ఉంటాయి అతనికి తెలుసు. కానీ పడ్డం లేదు. కానీ పడింది. దేవుడు అనుకున్న సమయంలో పడింది. విచిత్రం ఏంటంటే 8వ వచనం చదవండి. సీమోను పేతురు అది చూచి, సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. చాలు. సీమోను పేతురు అది చూచి, ఇంతవరకు సీమోను సీమోను సీమోను, ఇప్పుడు సీమోను పేతురు దానిని చూచి దేనిని చూస్తున్నాడు? హల్లెలూయా. అంతకు ముందు ఎవరు చూశారు? యేసు చూచాడు. ఏమి చూచాడు? ఖాళీ దోణిను యేసు చూచాడు. ఇప్పుడు సీమోను పేతురు ఏమి చూస్తున్నాడు? నిండిపోయిన చేపలను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఖాళీ దోణి నిండుగా మార్చబడాలంటే నా దోణిలో యేసు ఉన్నాడు. ఆమేన్. ఆయనకు నేను చేసే సేవ నేను చేస్తున్నానా లేదా, చేసే దాంట్లో నాణ్యత ఉందా లేదా, అది ముఖ్యం. చూచి పేతురు మోకాళ్ళుని యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధమైన క్రీస్తు వెలుగులో తనను తాను చూసుకున్నాడు. ఐ రిపీట్ అగైన్. పరిశుద్ధమైన క్రీస్తు యొక్క మహిమలో, ఆ వెలుగులో, ఆ మంచితనములో ఈయన యొక్క స్థితిని పరీక్షించుకున్నాడు, చూశాడు. ఆయన పరిశుద్ధుడుగా, ఆ వెలుగుగా, జీవము గల వాడిగా కనపడుతున్నాడు. ఇతనిలో జీవము లేని వాడిగా, పాపిగా, ఒక చీకటిగా కనపడుతున్నాడు. దానికి అంటున్నాడు, నేను విడిచిపెట్టి పొమ్ము, నేను. హల్లెలూయా. ఆ క్రీస్తు యొక్క వెలుగులో, ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధమైన క్రీస్తు యొక్క వెలుగులో నిన్ను నేను చూసుకోవడమే మంచితనం. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది, వెలుగు ఉంది, నాలో చీకటి ఉంది. హల్లెలూయా.
దానిని ఎప్పుడైతే చూసుకుంటున్నాడో మంచితనం ఆయనలో ప్రవేశిస్తుంటున్నది. ఇంకా ఎవరు చేశారు ఆ విధంగా? 2 కొరింథీ 7:10. ఎందుకు అలా చేస్తే మంచితనం వస్తుంది? 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. ఇప్పుడు ఈయనకి ఏముంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇంట్లో కలిగింది. అయ్యా, నువ్వు దేవుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నీలో వెలుగు ఉంది, నాలో అది లేదు. ఇది ఒక దుఃఖం. ఇప్పుడు ఎక్కడ పోయింది దుఃఖము? ఆ చేపల కాడి నుంచి, ఆ సముద్రము కాడి నుంచి ఇప్పుడు ఆయనకు వచ్చేసింది. దానికే నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా ప్రాణమా, ఆయన చేసిన ఎప్పుడో చేశాడు, చేస్తాడు. హల్లెలూయా, చేస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ ఆధారమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఏమి చేస్తుంది? దుఃఖమును పుట్టించదు, మంచితనాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇది మారు మనసు కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైనది మారు మనసు కలుగజేస్తుంది. లోకానుసారమైనది మరణమును కలుగజేస్తుందట. నా దుఃఖము దేనికి? హల్లెలూయా. నా దుఃఖము రక్షణాధారమైన దుఃఖము, అది మంచితనమైన దుఃఖంగా మార్చబడాలంటే నేను ఏమి చేయాలి? నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఉంటున్న యేసుని కొంచెం త్రయాలి. ఆయనను కొంచెము లోతున నడిపించాలి. అక్కడ ఎక్కడైనా పొరపాటు జరిగితే మరలా కొంచెం త్రయాలి. హల్లెలూయా. లూకా 15:17. పోయిన వారం అయితే బుద్ధి వచ్చినప్పుడు ప్రదీప్ చెప్పిన వాక్యములు, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడండి. కుమారుడు తప్పిపోయాడా? తండ్రి కాడి నుంచి తప్పిపోయాడు. సరే చదవండి 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏం బుద్ధి వచ్చింది? తన తండ్రి ఇంట సమృద్ధి అయిన ఆహారము, వెలుగు అన్ని ఉన్నాయి. ఇక్కడ అతనికి ఏమీ లేదు, ఆ సమృద్ధి లేదు, ఆ తండ్రి యొక్క విలువలు లేవు. ఆ తండ్రి ఇంట్లో ఉంటున్న సమృద్ధి అయిన ఆహారము, వెలుగు, ఆ జీవితం ఇక్కడ లేదు. ఈయనకి ఏమొచ్చింది? మంచి బుద్ధి వచ్చింది. మంచి బుద్ధి వచ్చినప్పుడు, మంచితనం ఆయనలో వచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి వెళుతున్నాడు? తండ్రి యొక్క మహిమలో ఆ వెలుగులోకి వెళుతున్నాడు. కాబట్టి జీవించబడ్డాడు. ఆ వెలుగు ఈయనలో ప్రవేశించబడింది. హల్లెలూయా. మనం ధ్యానిస్తున్నది మంచితనమును నేను ఎలా పొందుకోవాలి? క్రీస్తు యొక్క పరిశుద్ధమైన వెలుగులో నన్ను నేను చూసుకోవాలి. అందులో నాణ్యత కనబడినప్పుడు అది మంచితనం. లూకా 18:13. లూకా 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన స్వరూపమైనప్పుడు ఇతను పాపి అని కనపడతాడు. యెషయా, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ అన్నవాడు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూశాడో నాకు శ్రమ అన్నాడు. ఆ యొక్క మహిమలో తన పరిస్థితి చూసుకున్నాడు, మంచితనంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి మంచితనం ఎలా వస్తుందో. ఈ విధంగా యోబు అంటాడు, అయ్యా, నేను నీకు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వగలను? హౌ కెన్ ఐ ఆన్సర్ యు అగైన్? నా నోరు మూసుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు? ఆ పరిశుద్ధమైన జీవము గల దేవుని యొక్క మహిమలో, ఆ వెలుగులో ఇతని స్థితిగతులు తెలిసిపోతుంటున్నాయి. ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా పేతురు,
భయపడకు, నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. నీవు నన్ను వెంబడించు, నా గొర్రెలు నా స్వరము అవి నన్ను వెంబడించిన గొర్రెల కొరకు. ఎవరు? మంచి కాపరి. మంచి కాపరి ఇక్కడ కూడా మంచి వెంబడిస్తున్న గొర్రెలకు మంచి కాపరి ప్రాణం పెట్టాడు, వాటిని జీవింపచేశాడు. కాబట్టి ఈయన జీవము ఆ జీవంలోనికి వచ్చింది. అదే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఉంటున్నది. నేను చేయవలసిన ఒకే పని, ఆయన ఇంటి పని చేస్తే నా ఇంటి పని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆ కొంచెము త్రయములో నాణ్యత మాత్రం ఉండాలి. నీ యొక్క స్థితిగతులు, సముద్రం ఉంది, సముద్రంలో చేపలు ఉన్నాయి, ఓకే, అవి పడతాయి. ఖచ్చితంగా మన జీవితాలు దేవుడు సిగ్గుపడినివ్వడు. మన జీవితాలని బెచ్చం ఎత్తుకున్నట్లుగా మాత్రం చేయడు, ఆశీర్వదిస్తాడు. నేను తోయడంలో ఎక్కడైనా పొరపాటు ఉందా, నేను ఆయనకి ఇవ్వడంలో నాణ్యత ఉందా లేదా అనేది మాత్రము గమనిస్తే చాలు. ఆ క్రీస్తు మహిమలో, ఆ వెలుగులో, ఆ జీవము గల దేవునిలో నన్ను నేను పరీక్ష చేసుకోవడంలో సమస్తము ఇమిడి ఉంది. హల్లెలూయా. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెలుగుడికి ఆశ్రయించి దీవించుకుందాం. ఆమేన్.